ప్రెసెంట్ అయితే మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 బైక్ అయితే ఉంది. సెకండ్ గేర్ లో 100 ఇంతే. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గడ్. ప్రెసెంట్ అయితే మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 బైక్ అయితే ఉంది. ఇది మీరు అనుకుంటున్నట్టు GT లో స్టాక్ బైక్ అయితే అస్సలు కాదనమాట. ఇది కంప్లీట్ గా ట్యూన్ చేసిన వెహికల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కోర్ 6 ట్యూన్డ్ అని ఉంది కదా. సో ఇదైతే ట్యూన్ చేశారు, మోడిఫికేషన్ అయితే చేసినారు. స్పార్క్ ప్లగ్ గానీ, ఎయిర్ ఫిల్టర్ గానీ అండ్ ఎగ్జాస్ట్ కూడా మొత్తం పర్ఫార్మెన్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసినారు. సో ఈసీ కూడా మొత్తం ట్యూనింగ్ అయితే ఉందన్నమాట. ఈ రోజు అయితే మనము ఈ బండిని అయితే రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుందో మీకు అయితే చెప్తాను. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. సో ఎగ్జాస్ట్ నోట్ వినిపించే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ బైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్ అయితే. సో మిస్ కాకుండా ఉండాలంటే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. ఐడియల్ ఉంటే అయితే మాత్రం ఇట్లా నార్మల్గా అయితే వస్తుంది సౌండ్ అయితే మాత్రం. సో ఒక్కసారి ఏమంటా పోతున్నా బాయ్. సో ఫస్ట్ గేర్లో 70 వెళ్ళింది. సెకండ్ గేర్లో 100. థర్డ్ గేర్లో 125. బాబా క్రేజీగా అయితే ఉంది పవర్ అయితే మాత్రం. గేర్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సౌండ్ అయితే వస్తుంది. బైక్ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది. ఇంకా ఈ బైక్ని హైవేలో రైడ్ చేయాలి, సూపర్ ఫన్ అయితే ఉంటుంది అసలు.
ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాయి. ఇప్పుడైతే చెక్ చేయండి. షోరూమ్ నుంచి వచ్చిన స్టాక్ బైక్ కి దీనికైతే మాత్రం సౌండ్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. వే టు స్పీడ్ది ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఎన్జీకే స్పార్క్ ప్లగ్ ఉన్నాయి, ఎస్ఎస్పి ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఎస్ఎస్పి ఎగ్జాస్ట్ ఎందుకు తీసుకున్నారు, చాలా మంది అయితే కాంటినెంటల్ GT650కి అయితే మోస్ట్లీ రెడ్ రోస్టర్ అయితే సజెస్ట్ చేస్తారు. ఇంకోటి ఆప్షన్ మోటోటార్క్ అయితే ఉంటుంది, ఇంకా బ్యారెల్ ఎగ్జాస్ట్ కూడా ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ వేరే బైక్స్ ఉండగా దానికి కంపేర్ చేసి ఈ ఎస్ఎస్పి ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేయించిండ్రు. ఒకసారి అయితే ఓనర్ అయితే పిలుద్దాము. సో ఏమేమి మాడిఫికేషన్ చేసిండ్రు, ఎంత ఖర్చు అయింది, అవన్నీ అయితే ఒకసారి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. హాయ్ బ్రో. సో మనడు వచ్చేసి హితేష్ అనమాట. సో GT650 అయితే మన ఉంది. సో ఈ బైక్ తీసుకొని ఎన్ని రోజులు అయింది? 9 months అయితే. ఎయిర్ ఫిల్టర్, ఎగ్జాస్ట్, స్పార్క్ ప్లగ్స్ ఒకటే సార్ కొన్నా. బండి కొన్నా నెక్స్ట్ డే కొనేసి. బండి కొన్నా నెక్స్ట్ డే వేయించేసిన. ఓ ఈవినింగ్ రీసెంట్ గా చెప్పి. అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే ప్లస్ ఏమున్నాయి మైనస్ ఏమున్నాయి దీనిపైన నీకు అనిపించినాయి? స్పీడ్ ఎక్కువ కొట్టలేము, ఓవర్ వెయిట్ అనుకో. ఓవర్ వెయిట్ అనుకో, చాలా వెయిట్ ఉంటుంది. ఓకే. కానీ రియాక్షన్స్ ఎగ్జాస్ట్ పెట్టిస్తే రియాక్షన్స్ వస్తాయి. ఓకే. ఇంకా అంతేనా? ఇంకా సెన్సార్ ఇష్యూ కానీ బ్రేకింగ్ ఇష్యూ కానీ అట్లా ఎప్పుడు ప్రాబ్లం రాలేదా? ట్యూబ్ది స్పోక్ వీల్స్ కానీ ఇట్లా ఏమన్నా పార్ట్ హోల్స్ పోస్చర్ ఒకసారి లీన్ అయ్యి రైడ్ చేయాలి కాబట్టి ఇది హీటింగ్ ప్రాబ్లం ఏం లేదా? టైస్కి ఏం ప్రాబ్లం లేదా? హీట్ ఏమి అనిపించదు, కానీ సడన్ గా టచ్ అయితే మళ్ళీ కాలిపోతుంది. సాయిరామ్ అన్నాను. ఎయిర్ ఫిల్టర్ కి, స్పార్క్ ప్లగ్ కి, ఎగ్జాస్ట్ కి ఎంత ఖర్చు అయింది? ఎగ్జాస్ట్ 20, ఎయిర్ ఫిల్టర్ 6000, స్పార్క్ ప్లగ్స్ ఏదో గుర్తులేదు. ఎన్జీకేనా? ఎన్జీకే స్పార్క్ అవి 2500 ఏమంటే అంతే కదా. ఇది ఫిట్టింగ్ తోటి 20,000 ఎగ్జాస్ట్? నేనే ఫిట్ చేసుకున్నా. నువ్వే ఫిట్ చేసుకున్నా అంటే హెడర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ స్లిప్ అని తీసేసి. ఇంకోటి ఏంటంటే నేను మీకు ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అని చెప్పిన కదా, ఇది ఫుల్ సిస్టమ్ కాదు, స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అనమాట. హెడర్స్ అయితే మాత్రం స్టాక్ వే ఉన్నాయి, జస్ట్ ఇక్కడ వస్తాయి కదా, ఎండ్ క్యాన్ మాత్రం రిప్లేస్ అయితే చేసినారనమాట. స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అనమాట. ఇదైతే మాత్రం ఫుల్ సిస్టమ్ కాదు, కాకపోతే ట్యూనింగ్ చేసి పెట్టినారు. కోర్ 6కి ఎంత అయింది? 20,000. సో ఓవరాల్గా నీకు 50,000 కష్టమే మొత్తం మోడ్స్ చేయించడానికి. థ్యాంక్ యూ బ్రో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడైతే చిన్నగా వనపర్తి సిటీలోకి అయితే వెళ్తున్నా. సో లెట్ మీ షో యూ పబ్లిక్ రియాక్షన్ ఫర్ GT650. బాయ్. అరే ఏం లేదు రండ్రా.
ఇంతే.